యెషయాను ప్రవక్తయును ఇందును గూర్చి ప్రార్థించి ఆకాశపు తట్టు చూచి మొరపెట్టగా యెహోవా ఒక దూతను పంపెను. అతడు అష్షూరు రాజు దండులోని పరాక్రమశాలులందరినీ, సేనా నాయకులను, అధికారులను నాశనము చేయగా అష్షూరు రాజు సిగ్గునొందిన వాడై తన దేశమునకు తిరిగిపోయెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇద్దరు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఒక రాజ్యానికి అధిపతి అయిన హిజ్కియా, అదే విధముగా ఆ రాజ్యములో ఉన్న ప్రవక్త. మనము కుటుంబముగా ఉన్న కుటుంబాలలో ఏదైనా సమస్య వస్తే దైవజనుల దగ్గరికి రావాలని ఈ వాక్య సాదృశ్యముగా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడండి. ఒక్కడే చేశాడా హిజ్కియా ఒక్కడే ప్రార్థన చేశాడండి? చేయలా. ఎక్కడికి వచ్చాడు? రాజైన హిజ్కియాయును ఆమోజు కుమారుడైన యెషయాను ప్రవక్త ఇద్దరు ప్రార్థనలు చేశారు. అప్పుడు దేవుడు గొప్పగా ప్రార్థన విన్నాడు. కుటుంబాలలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు, కుటుంబ యజమానులుగా ఉంటున్న వారు, దైవ సేవకులు దేవుని సన్నిధానములో ప్రార్థన చేస్తే ఆ యొక్క సమస్యలకి మార్గము చూపించబడుతుంది. హిజ్కియా ద్వారా, ఈ వాక్య సాదృశ్యము ద్వారా, ఈ గొప్ప కార్యము ద్వారా ఈ మాటల్ని ప్రభు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. యెషయా అనే ప్రవక్త, హిజ్కియా ఇద్దరు ప్రార్థన చేశారు, మొరపెట్టారంట ఆకాశము వైపు చూసి. మనకి సమస్యలు వస్తే ఎవరి వైపు చూస్తున్నాం? మనకి సమస్యలు వస్తే, మనకి ఇబ్బందులు వస్తే, మనకు వేదనలు వస్తే, మనకి నిందలు వస్తే ఎవరి వైపు చూస్తున్నాం? ప్రార్థన గుర్తుకు రాడు, దైవ సేవకుడు, దేవుడు అసలే గుర్తుకు రారు. ఇక్కడ ఇబ్బంది వచ్చింది, వేదన వచ్చింది, రాజ్యమంతా నాశనం అయిపోయే పరిస్థితి వచ్చింది. రాజ్యాన్ని ధైర్యపరిచాడు, నిబ్బరపరిచాడు. ప్రతి బిడ్డని, ప్రతి ఒక్క యవనస్తుల్ని ఏం భయపడక్కర్లా అని నిబ్బరపరిచాడు. వచ్చి దైవ సేవకులతో కూర్చొని ప్రార్థన చేశాడు. ఏం జరిగింది అక్కడ? యెహోవా ఒక దూతని పంపాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఇమాజిన్ చేసుకుంటే, ఊహించుకుంటే, ప్రార్థన చేసి ఒక దూతని పంపించి ప్రభు గొప్ప గొప్ప ఆ సైన్యంలో ఎవరిని చూసైతే సన్హరీబు విర్రవిగాడో, అబ్బో పలానా వ్యక్తి ఒక 100 మందిని చంపుతాడు, పలానా వ్యక్తి ఒక 200 మందిని చంపుతాడని ఎవరిని చూసైతే సన్హరీబు విర్రవిగాడో వాళ్ళందరిని వచ్చి ప్రభు దూత సంహరించేసిందంట. సంహరించిందా లేదా అండి? దూత వచ్చి ఏం చేశాడు? అతడు అష్షూరు రాజు దండులో పరాక్రమశాలులందరినీ, ఎవరైతే గొప్ప గొప్పగా కండలు తిరిగిన బండ వంటి మనుషులు ఉన్నారో వాళ్ళందరినీ, సేనా నాయకుల్ని, అధికారుల్ని అసలు కత్తితో అట్టన్నాడంట ప్రభు దూత. నాశనము చేయగా ఇక తెల్లారే లేచాడు. ఎవరు? అష్షూరు రాజైన సన్హరీబు. అరే రాత్రే కదా బాగుంది, ఈడేమో కేజీ మోసం తిన్నాడు, వాడేమో 10 కేజీలు తిన్నారు, తిని పడుకున్నారు. పొద్దున్నే చూస్తారు లేరా అంటే లెగట్లా. మరి యుద్ధం చేయాలంటే తినాలి కదండి, తినాలా లేదా? తిని పడుకున్నారంట. ప్రభు కార్యాలు ఆ రీతిగా ఉంటాయి. నైట్కు నైట్ మారిపోతాయి, సమస్యలు తొలగిపోతాయి, అద్భుతాలు జరిగిపోతాయి. అక్కడ ఒక్క ప్రార్థనే హిజ్కియా చేసింది, ఒక్క ప్రార్థనే దైవ సేవకులు చేసింది. అక్కడ ప్రభువా, బిడలు ఎంతగానో అభివృద్ధి పొందుతున్న పరిస్థితి ఇది. బిడలు ఎంతగానో నీ సేవకులకి కానుకలు ఇచ్చారు, ప్రథమ ఫలాలు తెచ్చారు, 10వ వంతు తెచ్చారు. ఈ రీతిగా వారికి జరగడము న్యాయమా
అని